రాష్ట్రమంతా మెడికల్ కళాశాలలు కడితే, ఆ మెడికల్ కళాశాలల్లోనే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇప్పిచ్చేస్తే, ఆపరేషన్స్ చేయించేస్తే ఖర్చు తగ్గుతది, భారం తగ్గుతది. సేమ్ టైమ్ ప్రతి ఒక్కళ్ళకి గూడా న్యాయం జరుగుతదన్నది జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్. దానికి ఒక అద్భుతమైన అవకాశం ఉపయోగపడింది ఏంటి అంటే, ఉన్న జిల్లాల గవర్నమెంట్ హాస్పిటల్‌ని ఇప్పుడు జిల్లాల్ని రెండేసిగా విడదీసేయడంతో, ప్రతి జిల్లాకి ఒక ఆస్పత్రి ఇస్తానని కేంద్ర ప్రభుత్వం అంది గాబట్టి, ఒక మెడికల్ కాలేజ్ ఇస్తానంది గాబట్టి, మెడికల్ కాలేజీ, ఆస్పత్రి, డయాగ్నోసిస్ అన్నీ అక్కడే ఉంటే మాక్సిమం ఖర్చు తగ్గుతది. అందుకని మెడికల్ కళాశాలల్ని గట్టిగా అభిలషించాడు. 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించేశాడు. మిగతా మెడికల్ కళాశాలలకు సంబంధించి అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండగా ప్రభుత్వంలో దిగిపోయాడు. ఆ మెడికల్ కళాశాలను ఈ ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా అప్పజెప్పేస్తుంది. అయితే అలా అప్పజెప్తున్నటువంటి సందర్భంలో ఒక 2 మెడికల్ కళాశాలలు పిడుగురాళ్ళదొకటి, తర్వాతన అరకు దగ్గర ఉన్నటువంటిది ఆహ్, ఉత్తరాంధ్రలో వచ్చినటువంటి కాలేజీ. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు గూడా ఉన్నాయి దాంట్లో. కాబట్టి అవి ప్రైవేట్‌కి ఇవ్వడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం జెప్పేసింది. ఇప్పుడు ఆ కాలేజీల సీట్లు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు పిడుగురాళ్ళ గుంటూరు దగ్గర ఉన్నటువంటి పిడుగురాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ కళాశాలకి వాస్తవంగా 150 సీట్లు రావాలి. వీళ్ళు అసలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత సెటరేట్ చేస్తే 100 సీట్లు అనుమతించారిప్పుడు. దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వాళ్ళ పేపరు జగన్ కల నిజమయ్యింది అన్నటువంటిది.